నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా గారు రచించిన ఆనందమయ్యి ధారావాహిక నుండి 17వ భాగం వినేద్దామండి. స్వాతితో గొడవ జరిగి వారం అయింది. మరుసటి ఆదివారం గుడికి వెళ్ళాను. అనుకున్నట్టుగానే ఉమ్మగారు వచ్చారు. నేను ఎప్పుడైనా కుదరకపోతే గుడికి వెళ్ళటం మానేస్తాను, కానీ ఆవిడ క్రమం తప్పకుండా వస్తారు. గుళ్ళో ఆవిడకు కొన్ని పనులు కేటాయించి ఉంచుతారు. ఆవిడ క్రమం తప్పకుండా అవన్నీ చేస్తారు. నేనేదో నాకు వీలైతే చేస్తాను, లేదంటే ఓ పక్కన కూర్చుంటాను. వస్తే వచ్చారా అంటారు, కానీ రాకపోతే రాలేదేమని అడగరు. దానికి కారణం అప్పుడప్పుడు నేను గుళ్ళో ఇచ్చే డొనేషన్ వల్ల నా మొహం గుర్తుపెట్టుకుంటారు కావచ్చు, కానీ ఉమ్మగారు రాకపోతే రాలేదేమో అని అందరూ అడుగుతారు. ఎన్నేళ్ల నుంచో అక్కడికి వస్తున్నారలే ఉంది. మంచి పలుకుబడి గల వ్యక్తి అనిపించింది. మధ్యాహ్నం గుడి కట్టేశాక ఆవిడింటికి బయలుదేరుతూ ఉండగా వాళ్ళింటికి రావచ్చా అని అడిగాను నేను. అకస్మాత్తుగా అలా అడిగేసరికి ఆవిడకి ఏమనాలో తెలియక సరేనని వాళ్ళింటికి తీసుకువెళ్ళింది. వాళ్ళదొక చిన్న ఇల్లు, ఒక వంటిల్లు, చిన్న గది, హాలును. ఇంట్లో భర్త పిల్లలు ఉన్నారు. పొద్దున్నే ఈవిడ గుడికి వచ్చేస్తే ఇల్లు సర్దుకుని వంట చేసే కార్యక్రమం ఆమె కూతురు విభావరిదే. పిల్ల పొందికగా చూడముచ్చటగా కుందనపు బొమ్మలా ఉంది. నేను వెళ్ళాక నన్ను ముందు గదిలో కూర్చోబెట్టి ఆమె వంటింట్లోకి వెళ్ళి నాకు కూడా మరొక చారడు బియ్యం ఎసట్లో వేయమని రహస్యంగా కూతురికి చెప్తున్నట్లుంది. నేను అది గమనించి ఆవిడ్ని పిలిచి నేను వెంటనే వెళ్ళిపోవాలని, చిన్న పనుండి వచ్చానని చెప్పాను. ఉమ్మగారు, ఈ మధ్య మీ అమ్మాయికి సంబంధం చూడమన్నారు కదా, నా ఎరుకలో ఒక సంబంధం ఉంది. అబ్బాయి బెంగళూరులో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మీరు మీ అమ్మాయి ఫోటో ఇస్తే వాళ్ళకి చూపిస్తాను అన్నాను. ఆవిడ మొహం చాటంత అయ్యింది. మళ్ళీ అంతలోనే అనుమానంగా ముఖం పెట్టి, పిల్లాడు ఇంజనీర్ అంటున్నారు, మేము తూగగలమో లేదో అరుణ్ గారు అన్నారు. నాకు నవ్వొచ్చింది. ఉమ్మగారు, చల్లకొచ్చి ముంత దాచడం దేనికి? పిల్లాడు నా కొడుకే, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. నా ఉద్యోగం ఉంది. నేను చేసినంత వరకు నా జీతము, ఆ తర్వాత పెన్షను వస్తాయి. నాకు ఇల్లు కూడా ఉంది. ఇవి మా ఆస్తిపాస్తులు. ఉన్నది నేను, మా అబ్బాయి ఇద్దరమే. నాకు ఇంకే బాధ్యతలు లేవు. కట్న కానుకలు తీసుకుని నేను ఇంకా ఏం చేయాలి చెప్పండి? మీ అమ్మాయి నాకు నచ్చింది. మీరు ఫోటో ఇస్తే మా వాడికి కూడా చూపించి వాడికి నచ్చితే పెళ్లి చేసేయటమే. కావాలంటే ఉభయ ఖర్చులు పెట్టుకుని మరీ పెళ్లి చేసుకుని తీసుకువెళ్తాం, ఏమంటారు అన్నాను సంతోషంగా. ఆవిడ ఆనందానికి అవధులు లేవు. గదిలో కూర్చున్న ఆమె భర్త బయటకు వచ్చి సంతోషంగా కృతజ్ఞతగా మాట్లాడారు. ఎన్నో సంబంధాలు వచ్చినా కట్నం దగ్గర సానుకూల పడక కుదరటం లేదని, ఇన్నాళ్లకు ఆ కనక మహాలక్ష్మే సరాసరి వచ్చేసి కష్టాలు తీర్చేసిందని అన్నారు ఆయన. పిల్ల ఫోటో అడిగి తీసుకుని హరి ఫోటో వాళ్ళకిచ్చి ఇంటికి వచ్చేశాను. ఆ రాత్రి హరితో ఫోన్లో పిల్ల వివరాలు చెప్పి మర్నాడు ఫోటో పోస్ట్ చేశాను. అక్కడికి ఒక పని అయ్యింది. వాడికి ప్రమోషన్ వచ్చిన దగ్గర నుంచి ఆదివారం మాత్రమే ఫోన్ చేస్తున్నాడు. మళ్ళీ వారానికి వాడు ఫోన్ చేసి పిల్ల నచ్చిందని చెప్పాడు. ఆ మాట విభావరి కుటుంబానికి కూడా చెప్పాను. వాళ్ళు సంతోషించారు. మంచి రోజు చూసి తాంబూలాలు పుచ్చుకొని ముహూర్తాలు పెట్టించుకుందాం అన్నారు. కనీసం నా వైపు నుంచి పీటల మీద హరితో పాటు కూర్చోటానికి కూడా ఎవరూ లేరు. ఆ మాటే వాళ్ళకి చెప్పాను. ఆ సందర్భంగా నా జీవిత చరిత్ర అంతా వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. అంతా విని వాళ్ళు మౌనం వహించారు. కొంచెం సమయం కావాలని అడిగారు. నేను చేసేది లేక సరేనని అక్కడి నుంచి వచ్చేశాను. నా కారణంగా వాళ్ళ సంబంధం ఒప్పుకోరేమో అనిపించింది. జీవితంలో ఇంతవరకు ఒంటరిగా ఉన్నందుకు బాధపడలేదు. ఈ సమస్య నాకు మాత్రమే పరిమితం అనుకున్నాను. అలా కాకుండా ఇప్పుడు అది నా కొడుకు కూడా చుట్టుకుంది. మనిషికి బలగం ఎంత అవసరమో ఇప్పుడు తెలిసొచ్చింది నాకు. ఆ రాత్రే ఉండపట్టలేక హరికి ఫోన్ చేశాను. వాడు ఇప్పుడే వచ్చాడట. తర్వాత ఇంకొక పావు గంటలో అమెరికాకి కాల్ చేయాలట. ఈ లోపల అన్నం తినేసి కూర్చుందామని అనుకున్నాడట. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా హరితో జరిగిన సంగతి చెప్పాను. ఊరుకోమ్మా, నువ్వు మరీను. నా పెళ్ళంటే అత్తయ్య మావయ్య రారా ఏంటి? నువ్వు శృతిని వద్దన్నావని కోపం ఉంటే ఉండుగాక. అలా అని నా పెళ్ళికి రారా. నువ్వేం బాధపడకు, మావయ్యతో నేను ఫోన్ చేసి మాట్లాడతాను. నాకు అమెరికా నుంచి కాల్ వస్తుంది, బాయ్ అంటూ ఇంకొక మాటకు అవకాశం లేకుండా పెట్టేశాడు. నాకు ఇంకా స్వాతి గురించి చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు వాడు.
మళ్ళీ 3 రోజులకు కానీ ఆదివారం రాదు. అప్పుడు కానీ వాడు ఫోన్ చేయడు. అయినా మురళికి ఫోన్ చేస్తానంటున్నాడు. స్వాతి నన్నన్నట్లుగానే వాణ్ణి కూడా అంటుందేమోననే భయం. నాకొకటే టెన్షన్గా ఉంది. అది చాలక ఉమా శ్రీనివాస్ గారు ఇంకా ఏమీ చెప్పలేదు. సంబంధం ఒప్పుకున్నట్లా వదులుకున్నట్లా అర్థం కావటం లేదు. ఆ దిగులుతోనే 3 రోజులు గడిచాయి. హరి నుండి ఫోన్ రాగానే, ఏరా నాకెంత కంగారుగా ఉందో తెలుసా? ఇటు నువ్వు ఫోన్ చేయలేదు, అటు విభా వాళ్ళ నాన్నగారు కూడా ఏమీ సమాధానం చెప్పలేదు. నీ పెళ్ళి ఎట్లా జరుగుతుందో ఏమిటో దిగులుగా ఉందిరా అన్నాను. ఇది మరీ బాగుందమ్మా. ఏదో ఆడపిల్లకు పెళ్లి కాలేదని బెంగ పెట్టుకున్నట్టుగా బెంగ పెట్టుకుంటున్న వాళ్ళే ఉంది నీ వరుస చూస్తూ ఉంటే. ఎందుకు నీకు ప్రతిదానికి బెంగ కంగారును? దానితోనే సగం సమస్యలు నీకు అన్నాడు వాడు. నేనేమంటున్నాను, వాడేమంటున్నాడు అనిపించింది. అసలు ఏమైందిరా? మావయ్యతో మాట్లాడతానన్నావు, మాట్లాడావా అన్నాను. నీకు చేసే ముందే మావయ్యతో మాట్లాడానమ్మా. ఇంట్లో అత్తయ్య లేదుట, శృతిని తీసుకుని ఎక్కడికో వెళ్ళిందిట. నేను నా పెళ్లి విషయం చెప్పాను. అప్పుడు చెప్పాడు తను, నీకు అత్తయ్యకు ఏదో పెద్ద పెట్టిన యుద్ధమే నడిచిందట కదా, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారట కూడా కదా. నువ్వు నాతో అన్నే లేదు, ఎప్పుడు జరిగిందమ్మా అన్నాడు. నీతో చెప్దామని అనుకున్నానురా, కానీ ఆవేళ నీకు ప్రమోషన్ వచ్చిందని నువ్వు సంతోషంగా ఫోన్ చేసేసరికి నీ సంతోషం పాడు చేయటం దేనికని చెప్పలేదు. సరేనమ్మా, అత్తయ్యదే తప్పని చెప్పాడులే మావయ్య. అది కాదు సమస్య. అత్తయ్యకు నువ్వు సంబంధం ఒప్పుకోలేదని పంతం వచ్చి ఏమైనా సరే, కట్నం ఎంతైనా సరే, ఇప్పుడు ఇంతకంటే గొప్ప సంబంధం తెచ్చి చేయాల్సిందేనని కూర్చుందిట. అమెరికాలో ఉద్యోగం చేసే అబ్బాయిని చూడమని పోరుతోందిట అన్నాడు. నిన్ను శృతిని చేసుకోమని అడిగాడు ఏమిట్రా మళ్ళీ మావయ్య అన్నాను ఆత్రంగా. అడిగాడమ్మా. నాకు ఇష్టమా కాదా అని తెలుసుకోవటానికి అడిగాడు. నేను అన్నీ అమ్మ ఇష్టం మావయ్య, అమ్మను బాధ పెట్టే పని నేను చెయ్యను అన్నాను. ఇక ఆ తర్వాత తను పెద్దగా ఆ విషయం గురించి సాగతీయలేదు. మళ్ళీ తానే అన్నాడు, ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా అత్తయ్య ఒప్పుకోదులేరా, దానికి అమ్మ మీద పంతం వచ్చింది. కాకపోతే శృతి పెళ్లి సమస్య ఒక్కటి తీరిపోతే బాగుంటుందని అనుకున్నానురా, అదే తేలటం లేదు. ఇప్పటికిప్పుడు అమెరికా సంబంధమే చేయాలని పట్టుపడుతోంది. ఎలా జరుగుతుందో తెలీదు అన్నాడు మావయ్య. సరేలే, వాళ్ళు ఏమన్నా ఆడవని మనకెందుకు, అయినా నీ విషయం ఏం చెప్పాడో చెప్పనే లేదు నువ్వు అన్నాను. ఏముందమ్మా చెప్పటానికి, ప్రస్తుతం ఆ ఇంటి మీద కాక ఈ ఇంటి మీద వాలదు. ఒకవేళ వాలాలని చూసినా అత్తయ్య వాలనివ్వదు. ఒకవేళ ఏ కాకన్నా వాలుదామని చూసినా అత్తయ్య తుపాకీ గుండుతో పేల్చి పారేస్తుంది కానీ కాకిని రానియదు, అంతే అన్నాడు నవ్వుతూ. నీకు నవ్వొస్తుందా? ఇక్కడ సమస్య ఎలా పరిష్కరించాలా అని నేను ఏడుస్తుంటే అన్నాను దిగులుగా. అమ్మా, నీ జీవితంలో ఇంతకంటే ఎన్ని కష్టాలు చూసుంటావు, ఇదొక కష్టమా? పెళ్ళంటే పీటల మీద కూర్చుని శాస్త్రోక్తంగా చేసుకుంటేనే అవుతుందా ఏమిటి? మన సన్నిహితులు అనుకునే వాళ్ళను పిలిచి గుళ్ళో దండలు మార్చుకోవచ్చు, లేదా రిజిస్టర్ పెళ్లి చేసుకోవచ్చు. అదొక సమస్య అమ్మా. వాళ్ళు ఒప్పుకుంటే అలా చేద్దాం, లేదంటే వాళ్ళని వేరే సంబంధం చూసుకోమని చెప్పు, అంతే. నాకు పెళ్లి కాదని భయం కానీ బెంగ కానీ లేదు, నువ్వు అలాగే ఉండు అన్నాడు చాలా తేలిగ్గా సమస్యకు పరిష్కారం చెప్తూ. వాళ్లతో మాట్లాడి చూస్తానని చెప్పాను. మెల్లగా లేచి చారుడు బియ్యం ఉడకేసుకుని ఆ పూటకు భోజనం అయిందనిపించాను. మగపిల్లాడికి పెళ్లి చేయటానికి నాకే కష్టంగా ఉంటే ఆడపిల్ల పెళ్ళి ఎలా చేస్తాడో వాడు అనిపించింది మురళిని గురించి. అన్నీ సవ్యంగా ఉంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి నాకేమీ ఇబ్బంది లేదు. మొదటి నుండి వాళ్ళు సయోధ్యగా ఉండి నేనన్నా నా కొడుకన్నా ప్రేమగా ఉండుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. పిల్లల పెళ్లి చేసి అందరం ఒకళ్ళకొకళ్ళం సాయంగా ఉంటూ అక్కడే పిల్లల దగ్గరే పడుండేవాళ్ళం. కానీ వాడికి ముందు నుంచే నేనంటే అసూయ. అది చాలక వాడి పెళ్ళం స్వాతి కూడా స్వార్థానికి నిలువెత్తు రూపం, అవకాశవాది. ఎటు పడితే అటు మాట్లాడుతుంది. అలాంటి దాన్ని నమ్మి నా కొడుకును చేతిలో పోగొట్టుకోనా? ఇంకా శృతి గురించి నాకు తెలిసిందే తక్కువే. దాని చిన్నప్పుడు ఎప్పుడైనా 1-6 సార్లు నేను అక్కడికి వెళ్తే నా దగ్గర కూడా వచ్చేది కాదు. అంతా వాళ్ళ అమ్మ అమ్మమ్మ పెంపకం తీరు. అలాంటిది ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుందని ఎలా ఆశిస్తాను? ఏమో, మురళి ఏం తిప్పలు పడ్డా నేనేం చేయలేను. వాడికి సాయం చేద్దామని పోయి నా నోట్లో మన్ను కొట్టుకోవటం అవుతుంది. నేనే వాడి పరిస్థితిలో ఉండుంటే, వాళ్ళు సాయం చేసే పరిస్థితుల్లో ఉండుంటే నాకు సాయం చేస్తారా? ససేమిరా చెయ్యరు కాక చెయ్యరు.
మర్నాడు పని కట్టుకుని ఉమా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. భార్యాభర్తలిద్దరూ ఇంట్లోనే ఉన్నారు. నన్ను చూసి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని గతుక్కుమన్నారు. మీరు రాకపోయేసరికి నేనే రావాల్సి వచ్చింది అన్నాను వాళ్ళు చూపించిన కుర్చీలో కూర్చుంటూ. నాకు కొంచెం కోపం, బాధ కూడా ఉన్నాయి. కనీసం వాళ్ళు ఏమనుకుంటున్నారో అదైనా చెప్పాలి కదా అనిపించింది. లేదమ్మా, మాకు ఏం తోచకే ఊరుకున్నాము. కనీసం మా వాళ్ళల్లో ఎవరైనా వరసైన వాళ్ళు కూర్చుని కార్యక్రమం నిర్వర్తిస్తారేమో అనుకుంటే అలా బాగుంటుందో బాగుండదో అని ఆలోచిస్తున్నాము అన్నారు శ్రీనివాసరావు గారు. నేను హరి చెప్పిన పరిష్కారం చెప్పాను. ఆ ఆలోచన తమకు రానందుకు బాధపడ్డారు. ఏమైనా ఈ తరం పిల్లల ఆలోచనలు అమోఘం అన్నారు. మొత్తానికి ఒక సమస్య పరిష్కారమైంది. మంచి ముహూర్తం పెట్టించి గుళ్ళో పెళ్లి చేయించేసి తర్వాత రిజిస్టర్ ఆఫీసులో సంతకాల పెళ్లి చేయిద్దామని, ఆ తర్వాత రిసెప్షన్ ఇచ్చి అందరికీ భోజనాలు పెట్టిద్దామని నిర్ణయించుకున్నాం. ముహూర్తం నిర్ణయం అవ్వగానే హరికి చెప్పి సెలవు పెట్టుకుని రమ్మని, ఫలానా రోజున రిసెప్షన్ ఉంటుందని, శుభలేఖలు ప్రింట్ చేశాక పంపిస్తారని చెప్పాను. నేను ఉమా వాళ్ళు కలిసి పిల్లకు బట్టలు, నగలు, పిల్లాడికి బట్టలు తీసుకున్నాము. వాళ్ళు హరికి ఉంగరము, గొలుసు పెడతామని నేను వద్దన్నా వినకుండా కొన్నారు. పెళ్లి పనులు పూర్తిగా వస్తున్నాయి. హరి సెలవు పెట్టుకుని ఇంటికి వచ్చాడు. మేమిద్దరం ఆలోచించుకుని మురళికి కూడా శుభలేఖ పంపించాము. దినేష్కి కూడా శుభలేఖ పంపిస్తే మంచిదేమో అనిపించింది నాకు. కొడుకు పెళ్లికి తండ్రి లేకపోవటం ఏమిటో తప్పుగా అనిపించింది. అదీ కాకుండా నేను ఎంత కష్టపడి పిల్లవాడిని తన సహాయ సహకారాలు లేకుండా ఒక్కదాన్నే ఎలా ప్రయోజకుడిని చేశానో దినేష్ తన కళ్ళతో తాను చూడాలని, తను మమ్మల్ని వదిలేసి ఏం కోల్పోయాడో తెలుసుకోవాలని అనిపించింది. హరి వచ్చిన దగ్గర నుంచి నేను సెలవు పెట్టేసుకున్నాను. మొట్టమొదటిగా తాలూకా ఆఫీసులో రిజిస్టర్ మ్యారేజ్కి తేదీ నిర్ణయించి అప్లికేషన్ పెట్టుకొని వచ్చాము. రిసెప్షన్ పనులన్నీ హరి దగ్గరుండి చూసుకుంటున్నాడు. బెంగళూరు నుండి వస్తున్న వాడి స్నేహితులకి, వాడితో పనిచేసే వారికి ఉండటానికి ఏర్పాట్లు కూడా వాడే చేసుకున్నాడు. ఆ విషయంలో నాకు అవగాహన లేదు. పనులన్నీ అవుతున్నాయి. ఒక రోజున నా మనసులో తొలుస్తున్న ఆలోచన వాడి ముందు పెట్టాను. వాడేదో పుస్తకం చదువుకుంటున్నాడు. నా మాట విని అది కాస్త పక్కన పెట్టి నా ముందుకొచ్చి కూర్చున్నాడు. అమ్మా, నిజం చెప్పు, నీకు నిజంగా పిలవాలనే ఉందా ఆయన్ని? సూటిగా అడిగాడు వాడు. ఏం చెప్పాలో తెలియక వాడి కళ్ళల్లోకి చూస్తూ తడబడుతూ అన్నాను. అది కాదురా, నీ పెళ్లిలో ఎటువంటి కొరత చెయ్యకూడదని నా ఆలోచన. పెళ్ళనేది కలకాలం గుర్తుంచుకునే ఒక జ్ఞాపకంలా ఉండాలి నాన్న. అదే నా తాపత్రయం అన్నాను. నా మనసులోని మాట, ఆలోచన పూర్తిగా మాటల్లో పెట్టలేకపోయాను. కానీ వాడు గమనించాడు. అమ్మా, నీకు గుర్తుందా, నేను హైదరాబాద్ చదువుకోవడానికి వెళ్ళబోతూ ఉండగా నువ్వు నాన్న గురించి చెప్పావు. ఆయన అక్కడే ఉంటున్నాడని, ఆయన జీవితంలోకి నేను వెళ్ళినా లేక ఆయన్ను ఇప్పుడు కలుసుకుని నా జీవితంలోకి ఆయన్ను ఆహ్వానించిన ఇద్దరి జీవితాలు అతలాకుతలం అవటం తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండదని చెప్పావు. కానీ నేను ఆయన్ను కలిశానమ్మా. ఆయన్ను నా జీవితంలోకి ఆహ్వానించడానికి కాదు, నేను వాళ్ళ జీవితంలోకి చొరబట్టడానికి, అంతకంటే కాదు. ఆయన్ని చూడాలనిపించింది. అంత క్రూరత్వం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడా అని. ఆయన కాలేజీకి వెళ్ళి కలిశాను. ఆయనకు మరొక పెళ్లి జరిగి పిల్లలు కూడా ఉన్నారట. నువ్వే అహంకారంతో తనని లెక్క పెట్టకుండా వదిలేశావని, నన్ను తనతో కలవకుండా నువ్వే చేశావని చెప్పాడు. తప్పంతా నీదేనన్నాడు. నన్ను తనకు కాకుండా చేశాకే తను ఇంకో పెళ్లి చేసుకోవలసి వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు తానేమీ చేయలేనని చెప్పాడు. అంతా విని నేనొచ్చింది ఇప్పుడేదో ఆశించి కాదని, ఊరికే చూసిపోదామని వచ్చానని, చప్పుడు ఒక చేత్తో ఎప్పుడూ రాదని, నీ తప్పుందని ఎలా అంటున్నాడో తన తప్పు అంతకంటే ఉందని, ఏది ఏమైనా నన్ను నువ్వు కష్టపడి పెంచి చదివించావని, నేనెప్పుడూ నీకు కొడుకుగానే ఉండటానికి ఇష్టపడతానని చెప్పి ఆయన కోపంగా ఇంకేదో అంటూ ఉండగా లేచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత ఆయన మొహం ఎప్పుడూ చూడలేదు. నా చిన్నతనంలో స్కూల్లో చాక్లెట్లు, గిఫ్టులు ఇచ్చి నన్ను మచ్చిక చేసుకో చూసిన తండ్రిగా పరిచయమైన వ్యక్తిని చివరిసారిగా చూసి వచ్చేశాను. ఆయనకు నువ్వన్నా నేనన్నా పట్టదమ్మా. నేను చదువుకుని ఇంజనీర్ను అయినానని, ఇప్పుడు పెళ్లి కూడా చేసుకుంటున్నానని తెలిసి ఆయన ఏదో కోల్పోయాడని అనుకోడు. తను ఓడినట్టు అనుకోడు. నీ గెలుపును గుర్తించడు. అలాంటి మనిషిని ఇంకా పిలిచి, దారిని పోయే పెద్దమ్మ నా నెత్తి మీదకి రా అన్నట్టు, ఎందుకమ్మా నీకు ఇదంతా అవసరమా అన్నాడు. నాకు తెలియకుండా ఇంత జరిగిందా అన్నట్లు చూశాను.
అదీగాక నా ఉద్దేశం కూడా ఇట్టే పసికట్టేశాడే వీడు అనుకుంటూ వాడి మొహంలోకి చూస్తూ ఉండిపోయాను. అలా చూడకమ్మా, నేను నీ దగ్గర దాచాలని అనుకోలేదు. చెప్పటం ఎందుకు, మళ్ళీ మానిపోయిన పుండును రేపటం ఎందుకు అని ఊరుకున్నానంతే అన్నాడు. వాడు నా ఆలోచనల్ని చదవటం, దానికి తగ్గట్టు మాట్లాడటం చూసి నవ్వొచ్చింది నాకు. నేను నవ్వేసరికి వాడు నవ్వాడు. అక్కడితో ఆ విషయం వదిలేశాను. నాన్నను పెళ్ళికి కూడా పిలవలేదు, నీ మూలంగానే ఆయన్ను పోగొట్టుకున్నాను అని వాడొక్క మాట అన్నా నేను అపరాధిలా నుంచోవలసి వచ్చేది. అలా కాకుండా వాడి నోటి నుండే ఆయన్ను పిలవక్కర్లేదని చెప్పించుకుని నా తప్పు లేకుండా చేసుకోగలిగాను. అంతవరకు సంతోషం అనిపించింది. వాడు వెళ్ళి ఆయన్ను కలిసి ఆయన మొహం మీదే నన్ను సమర్థించి మాట్లాడిన తీరు, మాటకు మాట అని వచ్చేసిన తీరు వాడు చెప్తూ ఉంటే గర్వంగా అనిపించింది. అది చాలదా నాకు, శ్రమంతా మర్చిపోవటానికి, గర్వంతో పొంగిపోవటానికిను అనిపించింది. ఎన్నాళ్ళ నా బాధ ఈనాటితో తీరిపోయిందనిపించింది. అనుకున్న విధంగా పెళ్లి జరిగిపోయింది. తాలూకా ఆఫీస్లోనూ రిజిస్టర్ అయిపోయింది. వాళ్ళు సర్టిఫికెట్ 2-3 రోజుల్లో ఇస్తామని చెప్పారు. హరి స్నేహితులు, సహోద్యోగులు వచ్చి హరిని ఆట పట్టిస్తూ గలగల అంటూ సందడి చేశారు. మా కాలేజీ నుంచి నాతో పనిచేసే లెక్చరర్లు, ఇంకా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళందరూ పెళ్లికొచ్చి వధూవరులను ఆశీర్వదించారు. హరి, విభ పక్కపక్కన నుంచుంటే ముచ్చటేసింది. అమ్మా నాన్న ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. హరి, విభ కలిసి ఒక 4 రోజుల పాటు ఉత్తరాదిన కులు మనాలి తిరిగి వస్తామని వెళ్ళారు. నిన్నటిదాకా సందడిగా ఉన్న ఇల్లు బోసిపోయిందనిపించింది. రేపు వాళ్ళిద్దరూ బెంగళూరు వెళ్ళిపోతే ఇల్లు ఇలాగే ఉంటుందనుకుని బాధపడ్డాను. నాకింకా ఏడాది సర్వీస్ ఉంది, అదైపోతే నేను వాడి దగ్గరే ఉండిపోవచ్చు అనుకున్నాను. 4 రోజులు పోయాక వాళ్ళిద్దరూ తిరిగి వచ్చారు. విభ మొహంలో సంతోషం, ఆనందం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. వాళ్ళు రాగానే ఒకరోజు ఉమ్మగారింటికి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత 2 రోజులకి బయలుదేరి బెంగళూరు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక మళ్ళీ నేను, నా జీవితము, నా దినచర్య యథావిధి. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే ఉమ్మ నన్ను ప్రత్యేకంగా చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిన 2 నెలలకు హరి ఒకరోజు ఫోన్ చేసి తనకు అమెరికా వెళ్లేందుకు అవకాశం వచ్చిందని, ఒక 3 నెలల పాటు అక్కడికి వెళ్లాల్సి వస్తుందని చెప్పాడు. కొడుకు అభివృద్ధి కంటే తల్లికి కావాల్సిందే ఉంది. నాకెంతో సంతోషం వేసింది. తను, విభ కలిసి ఇంకొక వారంలో వస్తామని, విభను ఇక్కడ దించేసి వెళ్తానని అన్నాడు. అనుకున్నట్లుగానే హరి విభను తీసుకొచ్చాడు. తనకు అమెరికాలో కావలసిన వస్తువులు, బట్టలు కొనుక్కున్నాడు. మర్నాడు బయలుదేరతాడనగా ఆ రోజు సాయంత్రం భోజనం చేశాక నాతో మాట్లాడుతూ కూర్చున్నాడు. విభ వంటింట్లో అన్నీ సర్ది పెడుతోంది. మేమిద్దరం సోఫాలో కూర్చుని మాట్లాడుతున్నాము. అమ్మా, నీకొక విషయం చెప్పాలి. ఈ మధ్య మామయ్య ఫోన్ చేశాడు అన్నాడు. ఎందుకు చేశాడు అన్నట్లు నేను ప్రశ్నార్థకంగా చూశాను. అత్తయ్య శృతికి ఏదో సంబంధం తెచ్చిందిట. అబ్బాయి అమెరికాలో పనిచేస్తున్నాడట. ఒక్కడే కొడుకుట. బాగా ఆస్తిపాస్తులున్నాయంట. కట్నం కూడా బాగానే అడుగుతున్నారట. పెళ్లి కూడా గ్రాండ్గా చేయాలన్నారట. ఎలాగైనా సరే ఈ సంబంధం ఖాయం చేయాల్సిందేనని పట్టుపడుతోందిట అత్తయ్య. అదీగాక కిషోర్కి ఇంజనీరింగ్లో మంచి ర్యాంకు రాలేదు. అయినా వాడిని అదే చదివించాలని పట్టుపట్టిందిట. కాబట్టి వాడికి డొనేషన్ కూడా కట్టి చదివించాల్సి ఉంటుందిట. అందుకని మామయ్య విజయవాడలో ఇల్లు అమ్మకానికి పెట్టబోతున్నాడట. మనకు ఇంటి మీద ఆశ ఉంటుంది కదా అని మొదటిగా మనకు కొనుక్కోవటానికి ఆఫర్ చేశాడు. వీలైతే నువ్వు కొనుక్కోరా, అమ్మకు ఆ ఇంటి మీద కొంచెం సెంటిమెంట్ ఉంది కదా, మార్కెట్ రేటు కంటే కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, కనీసం మేం పుట్టి పెరిగిన ఇల్లు అన్యాక్రాంతం కాకుండా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు అక్కడ ఎంత లేదన్నా గజం 7-8 వేలు ఉంది అన్నాడు హరి. అనుకున్నంత అయ్యింది. ఇలా కూర్చున్న కొమ్మను అరుక్కున్నట్లు ఉన్న ఆ ఒక్క ఇల్లు అమ్మేస్తే రేపు ఎక్కడుంటారు? పిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. అది వెళ్ళాక పిల్లాడు మాత్రం వీళ్ళని చూస్తూ ఇక్కడ కూర్చుంటాడా? వాడు అదే బాట పడతాడు. తర్వాత ఏం చేద్దామని? అది నాన్న కష్టపడి కట్టుకున్న ఇల్లు, నేను అప్పు చేసి మరీ పైభాగం వేసిన ఇల్లు. వాడు కూడా వాడి అత్తమామల కోసం కొంత పెంచాడు, కాదంటలేదు. నాకు కూడా సగభాగం రావాల్సింది. కనీసం నాకు నేనుగా కట్టుకున్న భాగమైనా నాకు రావాల్సింది. రాకుండా అంతా తనకే కావాలని తీసుకున్నాడు. ఇప్పుడు నా ఇల్లు నాకే అమ్ముదామని చూస్తున్నాడు. అది ఇవాల్టి రేటుకి. పైగా నాకు సెంటిమెంట్లు ఉన్నాయని అంటున్నాడు. ఇలా ఎత్తలేని బరువులు మొయ్యటం, ఆకాశానికి నిచ్చెనలు వేయటం దేనికి? అందుకోసం ఉన్న ఒక్క ఆధారము అమ్ముకోవటం దేనికి?
రేపన్న రోజు కోసం ఆలోచన ఉండక్కర్లా? స్వాతికి ఏమైనా చెప్తుంది, తనకు పంతం నెగ్గటం కావాల్సింది. వాడికైనా ఆలోచన ఉండక్కర్లేదా? నా ఆలోచనలతో నేనున్నాను. నా నుంచి ఏ మాట రాకపోయేసరికి మళ్ళీ హరే అన్నాడు. అమ్మ, నా పెళ్ళికని కొద్దిగా ఖర్చైనా ఇంకా కొంత డబ్బు నా దగ్గర ఉంది. ఇంకా హౌస్ లోన్ కూడా పెట్టుకుని ఆ ఇల్లు నేనే తీసుకుని నీ పేరును రిజిస్టర్ చేయించుదాం అనుకుంటున్నాను. ఏమంటావమ్మా అన్నాడు. నీకెందుకు లేనిపోని బరువు మయటం? నా దగ్గర కొంత డబ్బు ఉంది, కానీ పూర్తిగా సరిపోదు. ఇప్పుడు లోన్ తీసుకుంటే నాకు తీర్చడం కూడా కష్టమే. ఎందుకంటే నాకు సర్వీస్ ఇంకా 8 నెలలు మాత్రమే ఉంది. కాకపోతే రిటైర్ అయ్యాక బెనిఫిట్స్ వస్తాయి, దాంతో కొనుక్కోవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు అంటే కష్టం. అయినా స్వాతి ఎగరమంటే ఎగరటమేనా? వాడు మంచి చెడు ఆలోచించుకోనక్కర్లా? మనమేం చేయగలము? వాడిని బయటే అమ్ముకోమను, లేదా ఒక 8 నెలలు ఆగమను అన్నాను. ఆగేటట్లయితే మావయ్య ఆగడా? అది కుదరకేక చెప్తున్నాడు. ఆవిడ ఎగరమంటే ఎగురుతున్నాడో లేక తానుగా ఎగురుతున్నాడో మనకు అనవసరం. మన వల్ల అయిందా తీసుకోవటం, లేదంటే ఊరుకోవటం, అంతే. ఆ ఇంటి గురించి నువ్వెంత బాధపడ్డావో నాకు గుర్తుందమ్మా. నీ వల్ల అవుతుందని నువ్వే దానికి డబ్బు పెట్టాలని నేను అనుకోవటం లేదు. లోన్ తీసుకున్నా తీర్చే టైము సామర్థ్యం 2 ఉన్నాయి నాకు. అందుకని నేనే తీసుకుంటాను. నీతో ఒక మాట చెప్దామని చెప్పాను, అంతేకాని నిన్ను తీసుకోమని కాదు అన్నాడు. ఇంకా నేనేం చేయను? వాడు నిజంగానే పెద్దవాడయ్యాడనిపించింది. సరే, నీ ఇష్టం, నీ ఓపిక అని ఊరుకున్నాను. అమ్మా, ఇంకో విషయం, విభా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటానంది. నేను సరేనన్నాను. ఇక్కడైతే నువ్వు కాలేజీకి వెళ్ళిపోతే తను ఒక్కతే ఉండాల్సి వస్తుంది. అక్కడైతే తనకు కాలక్షేపంగా ఉంటుంది. వారం వారం నిన్నొచ్చి చూసి వెళ్తుంది అన్నాడు. నాకు అది సబబే అనిపించింది. అలవాటైన చోటు ఉంటేనే తనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. విభ వంటింటి పని ముగించి వచ్చింది. వాడు నన్ను కూడా పడుకోమని చెప్పి వాడు విభ వెళ్ళి పడుకున్నారు. నేను ఆలోచనలతో నిద్రపట్టక అక్కడే కూర్చున్నాను. కాసేపటికి లేచి గదిలోకి వెళ్ళి పడుకుందాం అనుకుంటూ ఉండగా హరి గదిలో నుంచి మాటలు కొంచెం బిగ్గరగానే వినిపించాయి. ఇది నేను మా అమ్మకు బహుమతిగా ఇద్దామనుకుంటున్నాను. అందుకే ఆమె పేరుతో రిజిస్టర్ చేయిస్తాను. ఇప్పటికీ ఈ మాట నీకు 100 సార్లు చెప్పాను విభా. అయినా నువ్వు ఇంకా గొడగటం బాగోలేదు. మనకు ఇల్లే కావాలంటే లేదా? అయినా ఇల్లు ఎవరి పేరునుంటే ఏమిటి? అమ్మది నాది కాదా? తేడా ఏముంటుంది? అంతగా నా సంపాదనతోనే ఇల్లు కొనాలి అనంటే మనకింకా అవకాశాలు రావా? నేను కొనలేకపోతానా? ఎందుకు ఈ ఇల్లు నా పేరుట రిజిస్టర్ చేయాలని అంత పట్టుపడుతున్నావు అన్నాడు హరి. తొలిగా ఇల్లు కొనుక్కుంటూ మీ పేర కొనుక్కుంటే బాగుంటుందని అనుకోవటమే తప్ప, మీకు సామర్థ్యం ఉండొచ్చు, అవకాశాలు రావచ్చు, కానీ ప్రైవేటు ఉద్యోగాల మీద ఎంత నమ్మకం పెట్టుకుంటామో? ఇవాళ ఉన్న ఉద్యోగం వీళ్ళు రేపు పొమ్మంటే ఏం చేస్తారు? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు పెద్దలు. అందుకనే తాపత్రయపడుతున్నాను. నేను కటిక బేదరికంలో నుంచి వచ్చిన దాన్ని, దాని ప్రభావం తెలిసిన దాన్ని. ఇవాళ 4 రాళ్ళు జమ చేస్తే కానీ రేపు మన బ్రతుకులు తెల్లారవు. కొంచెం ఆలోచించండి అంటోంది విభ. ఈ విషయంలో నా నిర్ణయం మారదు విభ. ఊరికే టైం వేస్ట్ చేయక పడుకో, తెల్లవారితే ప్రయాణం ఉంది అన్నాడు హరి. ఆ తర్వాత మరి మాటలు వినిపించలేదు. నేను నా గదికి వచ్చి ఆలోచించాను. అవును కదా, విభకు వచ్చిన ఆలోచన నాకెందుకు రాలేదు? ఈ వయసులో నాకు ఈ ఆస్తులు పాస్తులు ఎందుకు? నా గురించి ప్రతి క్షణము ఆలోచించే నా కొడుకే కదా నా అసలు ఆస్తి. ఇంకా నాకు జంజాటం దేనికి? ఆస్తి హరి పేరునే పెట్టిస్తాను. అంతేకాకుండా నా దగ్గర ఉన్నంత మటుకు డబ్బులు నేనే సర్దుతాను. మిగతా డబ్బు కావాలంటే హరి అప్పు తీసుకోవచ్చు అనుకున్నాక నా మనసుకు ప్రశాంతంగా అనిపించింది. మర్నాడు పొద్దున్నే విభా వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడు వచ్చారు. వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి హరికి వీడ్కోలు చెప్దామని అనుకున్నారట. ప్రొద్దుటి నుంచి హరి, విభ చివరి నిమిషంలో మిగిలినవి సర్దుకోవటంలో మునిగిపోయారు. ఇంటి నిండా జనం ఉండటం, గలగల మాట్లాడుకుంటూ సందడి చేయటం నాకెంతో బాగుంది. ఇంకా కొన్ని గంటల్లో అందరూ వెళ్ళిపోయి నేను నా ఒంటరితనం మాత్రం మిగులుతాము అనిపించింది. నేను వంటింట్లోకి రాగానే విభ వచ్చింది సాయానికి. ఆమె ముఖం తేటగా లేదు. భర్త దూరం వెళ్తున్నాడన్న బాధో, లేక రాత్రి హరి తను చర్చించిన విషయంపై తన మాట హరి విననందుకు బాధో తెలీదు. నేను చేసుకుంటానులేనమ్మా పని, నువ్వు వాడితో కూర్చో, మళ్ళీ వాడు వెళ్ళిపోతాడు కదా అన్నాను. పర్వాలేదు అత్తయ్య, అన్నీ సర్దిచ్చే వచ్చాను, మీరు రెస్ట్ తీసుకోండి అంది ముఖాన్న చిరునవ్వు అతికించుకుని. విభా, నీతో ఓ విషయం చెప్పాలమ్మా. రాత్రి అనుకోకుండా మీరు గదిలో అనుకున్న మాటలు వినపడ్డాయి.
నువ్వు చెప్పింది నిజమే. ఆ ఇల్లు వాడి పేరునే ఉండాలి, ఉంటుంది కూడా. ఈ ఆస్తిపాస్తులు నాకెందుకమ్మా? నా ఆస్తి మీరే. నువ్వెక్కువ బాధపడకు. వాడేమనుకున్నా నువ్వు చెప్పినట్టుగానే జరిపిస్తాను. సంతోషంగా వాడిని సాగనంపు, సరేనా అన్నాను. ఆమె గడ్డం పుచ్చుకుని ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి, క్షమించండి అత్తయ్య, నా ఉద్దేశం అది కాదు అంటూ ఏదో నసిగింది. అది ఏమీ మనసులో పెట్టుకోకు, సంతోషంగా ఉండు అన్నాను. ఆమెను వంటింట్లో నుంచి పంపించాను. తన ముఖం విప్పారటం నా దృష్టిని దాటిపోలేదు. పిల్లల సంతోషం కంటే పెద్దవాళ్లకు కావలసిందే ఉంది. మళ్ళీ నా దినచర్య మామూలైపోయింది. మురళి బ్యాంకులో ఉన్న సమయంలో బ్యాంకుకే ఫోన్ చేసి మురళితో మాట్లాడాను. ఆ ఇల్లు నేను తీసుకుంటానని, కాకపోతే ఇల్లు హరి పేర రిజిస్టర్ చేయాలని చెప్పాను. వాడందుకు ఒప్పుకున్నాడు. ఈ విషయం మన మధ్య ఉండాలని, స్వాతికి తెలియనివద్దని చెప్పాడు. ప్రస్తుతం తను నాపై చాలా పట్టు మీద ఉందిట. నాకే ఇల్లు అమ్మాడని తెలిస్తే ఇంకా గోల చేస్తుందని, అందుకే తెలియనివద్దని అన్నాడు. స్వాతికి ఇల్లు అమ్ముతున్నట్టు మాత్రం చెప్తాడట. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో పిల్ల పెళ్ళి, పిల్లాడి చదువుకు పోగా మిగిలిన డబ్బుతో హైదరాబాద్లోనే ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకుంటానని అన్నాడు. హరి అమెరికా నుంచి రాగానే ఆ పని చేద్దామని చెప్పాను. సరేనన్నాడు. నేను మామూలుగా సాయంత్రాలు గుళ్ళోకి వెళ్తున్నాను. ఉమ అక్కడ కలుస్తూ ఉంటుంది. ఒక్కోసారి విభ కూడా వస్తూ ఉంటుంది. ఆ శనివారం విభ ఇంటికి వచ్చింది. ఆ రాత్రి అక్కడుండి మర్నాడు వెళ్దామని వచ్చిందిట. నేను ఆదివారాలు ఒంటరిగా గడపకుండా నాకొక తోడు. ఆదివారం నాడు హరి ఫోన్ చేసినప్పుడు కొంచెంసేపు మాట్లాడి, నేను మురళితో మాట్లాడిన విషయం, రిజిస్ట్రేషన్ తన పేరు చేద్దామనుకున్న విషయం చెప్పాను. అదేమిటమ్మా, ఇల్లు నీకోసం తీసుకుందాం అనుకున్నాను కదా, మళ్ళీ ఇలా అంటున్నావేమిటి? ఎవరైనా ఏమన్నా అన్నారా అన్నాడు. ఎవరెందుకు అంటారా? నాకేం బుద్ధి లేదా, ఆలోచన రాదా? ఇప్పుడు కొత్తగా ఈ ఇల్లు తీసుకుని నేనేం చేసుకుంటాను? ఎలాగూ నీకు రాసేదే కదా. రెండు సార్లు రిజిస్ట్రేషన్ ఫీజు సమర్పించుకోవటం దేనికి? ఏకంగా నీ పేరు పెట్టేస్తే సరిపోతుంది. అందుకనే అలా చెప్పాను మావయ్యకు. సర్లే, ఈ విషయం తర్వాత చర్చిద్దాం. ఎలాగూ నువ్వు వచ్చాక జరిగేదేగా ఇది, ముందు కోడలితో మాట్లాడు అని విభకు ఫోన్ ఇచ్చి వాళ్ళ మధ్య నేనెందుకని వంటింట్లోకి వెళ్ళాను. మామూలుగా అయితే నాకొక్కదానికి ఆదివారం వండుకోవాలంటే చిరాకు. ఇవాళ కోడలుంది కాబట్టి కాస్త హుషారుగా వంట మొదలుపెట్టాను. విభ కూడా మాట్లాడొచ్చేసి వంటలో నాకు సాయం చేసింది. భోజనం అయ్యాక ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాము. ఇలానే రోజులు గడిచేవి. నాకు చాలా బాగుండేది. వారమంతా పనిచేయటం, వారాంతంలో కోడలితో కబుర్లాడటం, కలిసి గుళ్లకు బీచ్కి వెళ్ళటం చేసేవాళ్ళం. ఒక్కోసారి భోజనం బయట హోటల్లో చేసేవాళ్ళం. నాకు కూతురుంటే ఇలానే ఉంటుందన్న భావం కలిగేది. నేను చేసే సేవా కార్యక్రమాలకు కూడా తనను తీసుకువెళ్లేదాన్ని. అక్కడి వాళ్ళు నాతో గౌరవంగా మాట్లాడుతూ నేనిచ్చిన డొనేషన్ల గురించి చెప్పేవారు. విభ కళ్ళు పెద్దవి చేసుకుని వింటూ వాళ్ళ మాట విని నేనంటే గౌరవంగా, అభిమానంగా చిరునవ్వు నవ్వేది. విభ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. 2 నెలలు అలాగే గడిచింది. ఆ శనివారం రాత్రి ఎప్పటిలాగే రావలసిన విభ రాలేదు. రాత్రి దాకా కూర్చుని చూశాను. నాకు భోజనం చేయాలనిపించలేదు. ఆ రాత్రిపూట వాళ్ళ ఇంటి దాకా ఎక్కడ వెళ్ళగలను? ఎందుకు రాలేదో ఈ పిల్ల, ఒంట్లో బాగోలేదో ఏమో అనుకున్నాను. మనసులో లేదు. మర్నాడు ఉదయం హరి దగ్గర నుండి ఫోన్ వచ్చినప్పుడు నిన్న విభ రాలేదని, తన కోసం చాలాసేపు కాచు కూర్చున్నానని చెప్పాను. కంగారు ఎందుకమ్మా, ఇప్పుడే తనతో మాట్లాడాను. వాళ్ళింట్లో కూడా ఫోన్ కనెక్షన్ తీసుకున్నారు కదా, ఇక అక్కడి నుంచే మాట్లాడొచ్చని రాలేదల్లే ఉంది. ఫోన్ చేయలేదా నీకు అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళింట్లో ఫోన్ కనెక్షన్ వచ్చిందని చెప్పనే లేదే నాకు. ఎప్పుడొచ్చింది వాళ్ళకి ఫోను అని అడిగా. పోయిన వారమే చెప్పింది కదమ్మా, నువ్వు నెంబర్ తీసుకోలేదా? అప్పుడే ఇచ్చింది నాకు, నువ్వు నోట్ చేసుకోలేదా అన్నాడు. వాడితో ఏం మాట్లాడిందో వింటూ కూర్చుంటానా? పోయిన వారం తనకు ఫోన్ ఇచ్చేసి నేను స్నానానికి వెళ్ళాను. ఆ సాయంత్రం ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దామంటే నాకు చూడాలని లేకపోయినా తను అడిగిందని వెళ్ళాను. అసలు ఫోన్ గురించే మాట్లాడలేదు తను. లేదురా, నాతో అనలేదు తను. పోనీలే, అంత కులాసనే కదా. ఇంకా సాయంత్రం వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళి చూసొద్దాం అనుకుంటున్నాను. 4 రోజుల నుంచి వాళ్ళ అమ్మ కూడా గుళ్ళో కనిపించడం లేదు. తను రానప్పుడు మన నెంబర్ తెలుసు కదా తనకి. ఫోన్ చేసి ఓ మాట చెప్తే పోయేది కదా నాకు అన్నాను. వాడు దాని గురించి ఏమీ మాట్లాడలేదు. నేను ఊరుకున్నాను, అయిపోయిన దానికి ఏం చేస్తావని. ఆ సాయంత్రం గుళ్ళోకి వెళ్ళాను.
అక్కడికి ఆ రోజు ఉమ రాలేదు. కారణం కనుక్కుందామని యాజమాన్యం వారిని కనుక్కోవడానికి ఆఫీస్ రూమ్కి వెళ్ళాను. ఫలానా ఉమ్మగారు రోజు వచ్చేవారు, సేవ చేస్తూ ఉండేవారు కదా, ఆవిడ రావట్లేదేమండి అని అడిగాను. ఆమె ఉద్యోగం మానేశారండి అన్నాడు ఆ ఆఫీసులో పనిచేసే క్లర్క్. ఏమిటి, ఆవిడ ఉద్యోగం చేస్తున్నారా? వాలంటీర్గా సేవ చేస్తున్నారని అనుకున్నానే అన్నాను ఆశ్చర్యపోతూ. లేదండి, ఆవిడ గుడి కమిటీ అధ్యక్షుడికి తెలిసిన వాళ్ళట. పాపం చాలా పేదవాళ్ళు. భర్తకు సాయంగా ఉంటుందని ఆవిడ పనికి ఒప్పుకున్నారు. చాలా మటుకు పని ఆవిడే చేసేవాళ్ళు. ఈ మధ్య ఎందుకో పనికి రావటం లేదు. ఆవిడ పూర్తిగా రాదని తెలిసినా మేము వేరే వాళ్ళని పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు మా వాలంటీర్లే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది గొణుక్కుంటూ అన్నాడు క్లర్క్. నాకు చాలా బాధ అనిపించింది. ఒకసారి సంబంధం కలుపుకున్నాక పొరపచ్చాలు దాపరికాలు ఉండకూడదు కదా. వాళ్ళ పరిస్థితి చూసే అన్నిటికీ ఒప్పుకునే ఈ పెళ్లి నిశ్చయించాం కదా. మళ్ళీ ఈ చిన్న చిన్న విషయాలు నా దగ్గర దాయటం దేనికి అనిపించింది. నిన్న వాడి దగ్గర నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే వాళ్ళు ఎలా ఉన్నారో తెలిసేది అనుకున్నాను. మళ్ళీ వాడు అంతా కులాసా అనే చెప్పాడు కదా అనిపించింది. ఏదైనా ఓసారి వెళ్ళి చూసొద్దాం అనిపించి ఆటో తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. హాల్లో ఉమా సురేష్ ఉన్నారు. వియ్యంకుడు కనిపించలేదు. అకస్మాత్తుగా నన్ను అక్కడ చూసి ఉమ గతుక్కుమంది. బహుశా నేను వస్తానని అనుకోలేదేమో. తడబడుతూనే లోనికి పిలిచింది. విభ రాలేదు, కారణం కనుక్కుందామని వచ్చాను, ఒంట్లో బాగోలేదేమోనని అంటూ లోపలికి వెళ్ళాను. హాల్లో కొత్త ఫర్నిచర్తో ఇల్లు కొంచెం ఇరుగ్గా అనిపించింది. కొత్త టీవీ కొన్నారు. సోఫా కొత్తదిలా ఉంది. అది వేశాక తిరిగే చోటు కూడా లేదు. లోపల ఉన్న విభ అప్పుడే బయటకొచ్చింది. మరే కొంచెం నలతగా ఉండి రాలేకపోయింది అంది ఉమ పెదవుల మీద చిరునవ్వు అతికించుకుని. విభ వాళ్ళ అమ్మ వంక చూసి మౌనంగా నుంచుంది. కూర్చోండి అంటూ అమ్మడు అత్తయ్య గారికి కాస్త కాఫీ చేసి పట్టుకురా అని పురమాయించింది ఉమ. విభ లోపలికి వెళ్ళబోతూ ఉంటే, అయ్యో అదేం వద్దమ్మా, బయలుదేరతాను, మళ్ళీ చీకటి పడుతుంది, అమ్మాయి రాలేదని కనుక్కుపోదామని వచ్చా. గుళ్ళో కూడా మీరు రావటం లేదని చెప్పారు అక్కడ క్లర్క్ అని లేచాను. తన గుడి సంగతి ఎత్తగానే నివ్వెరపోయింది ఉమ. అంతలోనే సర్దుకుని, అయ్యో ఉండండి వదిన, ఎలాగూ వచ్చారు కదా, భోంచేసి వెళ్దురు గాని, ఎంతసేపు, అంతగా చీకటి పడితే అబ్బాయి మీతో పాటు వచ్చి దింపుతాడులే అని విభను లోపలికి వెళ్ళి వంట మొదలెట్టమన్నట్టు సైగ చేసింది. ఆమె అటు వెళ్ళగానే ఆమె తండ్రి బయట నుండి వచ్చాడు. నన్ను చూడగానే బాగున్నారా అమ్మా అన్నాడు. నేను తాలూపుతూ ఇప్పుడు వస్తున్నారా ఆఫీస్ నుంచి అన్నాను. లేదమ్మా, ఇల్లు ఇరుగ్గా ఉందని, అల్లుడు అమ్మాయి వస్తే సరిపోవట్లేదని మారదామని అనుకుంటున్నాము. అందుకని ఇళ్ల వేటలో పడ్డా. ఈ వారమే దొరికింది, అందుకే సామాను సర్దుతున్నాము. నేను టెంపో మాట్లాడటానికి వెళ్ళాను, అందుకే ఆలస్యమైంది. రేపో ఎల్లుండో మారాలి అన్నాడు. ఉమ ఆయన వంక నమిలేసేలా కొరకొర చూస్తోంది. సురేష్ దిక్కులు చూస్తున్నాడు. సరే అయితే ఇక ఉంటాను, మీరు పని చూసుకోండి అని చెప్పి వాళ్ళు ఉండండి అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వినిపించుకోకుండా అక్కడి నుంచి బయలుదేరాను. గీతలో లేకపోతే గిల్లుకున్నా రాదని, పేదవారైనా భక్తి, అవతల వాళ్ళ పట్ల గౌరవం ఉన్నవాళ్ళని. ఎన్నాళ్ళు నాకెలాగో ఓ కుటుంబం అంటూ ఏడవలేదు. ఏ బంధం, రక్త సంబంధం కూడా నిలవలేదు. కనీసం ఈ రకంగానైనా హరికి నాకు మళ్ళీ ఒక కుటుంబం అంటూ ఏర్పడుతుంది. తోబుట్టువుల అభిమానం చూపకపోయినా వీళ్ళు నాకు అన్నా వదినలుగా ఉంటారు, హరికి అన్ని విధాలా తోడుగా ఉంటారు అని ఆశపడి ఈ సంబంధం చేశాను. కానీ నా యోగం అలా ఉంది. పెళ్లి తర్వాత వాళ్ల తాహతు అమాంతంగా పెరగటం, వాళ్ళు వేరే ఇంటికి మారటం వెనక ఎవరి సహాయం ఉందో ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? హరి ఆ కుటుంబాన్ని ఆదుకోవటం నాకు అయిష్టం కాదు. వాడి వల్ల ఒక పేద కుటుంబం ఉద్ధరించబడుతోందంటే నాకు సంతోషమే కదా. కానీ వీళ్ళు నన్నెందుకు వేలేస్తున్నట్టు? నాకు తెలియటం వీళ్ళకి ఎందుకు ఇష్టం లేదు? కనీసం హరి కూడా నాకు చెప్పలేదు. తెలిస్తే నేను వద్దంటానా? నేనంత పనికిరాని దాన్ని అయిపోయానా? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? పోనీ ఏ ఒక్కళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళదే తప్పు అనుకోవచ్చు. కానీ అందరూ అలాగే ఉన్నారే. శృతిని చేసుకుంటే ఈ పరిస్థితి ఎదురవుతుందని మురళి వచ్చి నోరారా అడిగినా కాదన్నాను. కానీ నాకు ఇదే యోగం రాసుంటే అది శృతి వలనైతేనేమి, విభ వలనైతేనేమి. ఈ ఆలోచనలతో ఏడుపొచ్చెట్లుంది. గబగబా రోడ్డు మీదకు వెళ్ళి ఆటో పుచ్చుకొని ఇంటికి వచ్చాను. నా మనసు మొక్కలైపోయింది. నా అవసరం తీరింది. ఇక నాతో పని లేదు ఎవ్వరికీ కూడా. కాకి పుట్టి నలుపే, పెరిగి నలుపే అన్నట్లు నేనెప్పుడూ ఏకాకినే.
అందరూ నన్ను వాడుకునేవాళ్లే. ఎవ్వరికి నేను అక్కర్లేదు. నా అవసరం ఎంతవరకు ఉంటే అంతవరకే వాళ్ళు నాతో సంబంధం నిభాయిస్తారు అనిపించింది. ఒక రకమైన నిర్లిప్తత ఆవరించింది. 17వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.